పద్మశాలి గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. హైలాండ్ రిసార్ట్ లో ఆయన బస చేశారు. కాసేపట్లో చేనేత గర్జనలో ఆయన పాల్గొననున్నారు. ఏపీ పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేర్వేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం వేదికపై మౌన నిరసన దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తుతున్నారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో పాల్గొంటారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేనేత కార్మికులు సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. వీరి చేత దీక్ష విరమింపజేసిన తర్వాత పవన్ చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పద్మశాలి గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. హైలాండ్ రిసార్ట్ లో ఆయన బస చేశారు. కాసేపట్లో చేనేత గర్జనలో ఆయన పాల్గొననున్నారు. ఏపీ పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేర్వేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం వేదికపై మౌన నిరసన దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తుతున్నారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో పాల్గొంటారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేనేత కార్మికులు సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. వీరి చేత దీక్ష విరమింపజేసిన తర్వాత పవన్ చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.